హాయ్ అండి. అందరికీ నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల ఈహెచ్ఎస్ హెల్త్ కార్డులకు సంబంధించి ఒక ముఖ్య అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తామని ప్రకటించిన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఉద్యోగులను తీవ్ర గందరగోళానికి గురిచేస్తుంది. అర్హులందరికీ ఆరోగ్య భద్రత కల్పిస్తామని గొప్పగా ప్రకటించిన ప్రభుత్వం ఆచరణలో మాత్రం సరిగా అమలు చేయడం లేదని ఆరంభంలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వేతనాల్లో కోత విధించారు. డీటెయిల్ హెల్త్ కార్డులు ఇవ్వడం మరిచారు. హెల్త్ కార్డుల జారీలో జాప్యం ఎందుకు అంటూ పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆరోగ్య భద్రత గాలిలో దీపంగా మారిందని ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూన్ 2 నుంచే కార్పొరేట్ దవాఖానాల్లో నగదు రహిత వైద్యం ఉంటుందని ప్రకటించిన ప్రభుత్వం అందుకోసం ఉద్యోగుల జీతాల్లో నుంచి మే నెలలో 1.5% కోత విధించింది. ఎంతవరకు బాగానే ఉన్నా ముందస్తుగా చందాను కట్ చేసుకున్న ప్రభుత్వం వారికి డీటెయిల్ హెల్త్ కార్డులు అందించలేదు. దీంతో నాణ్యమైన వైద్య సేవలు సరిగా అందక నగదు చెల్లిస్తేనే చికిత్స అందిస్తుండటంతో ఆరోగ్య భద్రతపై ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లు ఆందోళన చెందుతున్నారు. ఈహెచ్ఎస్ అమలుపై ప్రభుత్వం ఇప్పటికీ విధి విధానాలు, దవాఖానాల వివరాలు ప్రకటించలేదు. దీంతో అత్యవసర చికిత్స అవసరమైతే డబ్బులు చెల్లించి చికిత్స పొందుతున్నారు ఉద్యోగులు. ప్రభుత్వం, దవాఖానాల యాజమాన్యాల మధ్య సమానత్వం లేకపోవడంతో, సరైన మార్గదర్శకాలు ఇవ్వకపోవడం, పాత బకాయిలు చెల్లించని కారణాలతో నగదు చెల్లిస్తేనే వైద్యం అందిస్తామని అటు పాత హెల్త్ కార్డులను సైతం తిరస్కరిస్తున్నాయి కొన్ని దవాఖానాలు. తప్పని పరిస్థితుల్లో అప్పులు చేసి బిల్లులు చెల్లించామని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరోగ్య భద్రత అమలు ఏమైందని ఉద్యోగ సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఉద్యోగుల వేతనాల నుంచి చందాలు వసూలు చేసినంత వేగం డీటెయిల్ హెల్త్ కార్డులు పంపిణీ, ఆరోగ్య సేవలు అందించడంలో కనిపించడం లేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. దవాఖానాల యాజమాన్యాలు మాత్రం ఈహెచ్ఎస్ పై తమకు ఎలాంటి మార్గదర్శకాలు రాలేదని, అలాంటప్పుడు ఎలా ముందుకు వెళ్తామంటున్నారు పలువురు. ఈ విషయంపై జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వైద్య ఆరోగ్య శాఖల మంత్రి దామోదర రాజనరసింహ స్పందించి ఉద్యోగులకు ఆరోగ్య భద్రత కల్పించాలని, లేదంటే ఆరోగ్య భద్రత కోసం ఉద్యమించాల్సి వస్తుందని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు హెచ్చరిస్తున్నారు. డీటెయిల్ హెల్త్ కార్డుల జారీలో జాప్యం సరికాదు. జూన్ 2 నుంచే ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు ఆరోగ్య భద్రత కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ నగదు రహిత వైద్యం క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. ఉద్యోగుల జీతాల్లో నుంచి కోత విధించినంత వేగంగా ఆరోగ్య భద్రత విషయంలో వేగం కనిపించడం లేదు. ప్రభుత్వం ఈహెచ్ఎస్ స్కీమ్పై సరైన దృష్టి పెట్టకపోవడంతో తీవ్ర గందరగోళానికి, అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయి. కొత్త ఆరోగ్య భద్రత అమలు కాక, పాత కార్డులు దవాఖానాల్లో చెల్లక, డబ్బులు చెల్లించి చికిత్సలు పొంది ఆర్థికంగా చితికిపోయి అప్పుల పాలవుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి డీటెయిల్ హెల్త్ కార్డులు వచ్చే వరకు పాత హెల్త్ కార్డులు పూర్తి స్థాయిలో చెల్లుబాటు అయ్యేలా 100% నగదు రహిత వైద్యం అందేలా ఉత్తర్వులు జారీ చేయాలని, జూన్ 2 తర్వాత సొంతంగా వైద్య ఖర్చులు భరించిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు రీయింబర్స్మెంట్ చెల్లించాలని, వీలైనంత త్వరగా ఈహెచ్ఎస్ అమలులో ఉన్న సాంకేతిక, పరిపాలనా సమస్యలను పరిష్కరించాలని పీఆర్టీయూ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మానయ్య డిమాండ్ చేశారు.